మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తారా? అయితే వీడియో మీకోసమే. వీడియోలు తీయడం చాలా ఇబ్బంది పడుతున్నారా? పడే ప్రతి ఒక్కరికైతే ఈజీ ప్రాసెస్తో నేనైతే ఈ వీడియోస్ ఎడిట్ చేసి చెప్పాను. చూసేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దే. వీడియో స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు కదా. స్కిప్ చేయకుండా చూసి ఒక లైక్, మీ లైక్ చాలా ఇంపార్టెంట్, ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజైతే ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసే ప్రతి ఒక్కరికైతే ఇది యూజ్ అయ్యేది అనమాట. స్టాండ్ అండి, ట్రైపాడ్. యాక్చువల్లీ నేను అనుకున్నాను 1000 సబ్స్క్రైబర్స్ అయ్యే వరకు కొనకూడదు అనుకున్నాను ఫస్ట్. ఇది నేను కొన్నప్పుడైతే 1000 కూడా అవ్వలేదండి, 600 ఎంత అయినప్పుడే కొనేసుకున్నాను. వీడియోస్ తీయడం చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి 1000 దాటితేనే ఏమన్నా కొనుక్కుందాం అనుకున్నా కూడా తప్పక కొనుక్కున్నాను. ఇది ఫస్ట్ ఇది అయితే సెకండ్ అనమాట. ఫస్ట్ ఇది ఇప్పుడు చూపించాను కదా, అది కూడా చూపిస్తాను. అదైతే ఇరిగిపోయింది అనమాట. అది ఇరిగిపోవడంతో మళ్ళీ సెకండ్ది ఇంకోటి ఆర్డర్ ఇచ్చేసుకున్నాను. డైనింగ్ టేబుల్ మీద చైర్ ఉంటుంది కదా, కిచెన్లో చైర్ అయితే పడిపోయి ఫస్ట్ది అయితే ఇరిగిపోయింది. ఫస్ట్ ఇది ఓపెన్ చేయలేదు కదా, చూపించలేదు కూడా అన్నది. జస్ట్ అది ఇప్పుడు మళ్ళీ చూపించేస్తాను. అది కూడా ఇది కొత్తది అనమాట. ఇదైతే నేను బుక్ చేసుకొని కొత్తదైతే మళ్ళీ ఆర్డర్ పెట్టుకున్నాను. దీని కాస్ట్ ఎంతో చెప్తాను. వీడియోస్ తీసి ప్రతి ఒక్కరు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, చాలామంది. నేను కూడా చాలా ఇబ్బంది పడేదాన్ని ఫస్ట్. ఒక చేత్తో వీడియోస్ తీయడం, ఒక చేత్తో వండడం, అబ్బా భలే ఇబ్బంది పడేదాన్ని. ఎంతో కాస్ట్ ఉంటుందిలే ఎందుకులే అనుకునేదాన్ని, కానీ చాలా కాస్ట్ తక్కువే, చాలా ఈజీగా షూట్ చేసుకోవచ్చండి వీడియోస్ ఏమన్నా కానీ. చాలామందికి అయితే తెలియక ఎంత ఉంటుందో కాస్ట్ అని చెప్పి మానేస్తారు. బట్ కాస్ట్ ఎక్కువ ఏం లేదండి. నేను ఫస్ట్లో అదే అనుకున్నాను. ఏ ఒక్క రూపాయి పెట్టాలన్నా ఫస్ట్ సక్సెస్ అయితే పెట్టినా పర్లేదు, కానీ అవ్వలేని దానికి ఎందుకు అనుకునేదాన్ని. బట్ మనం ఇప్పుడు చేసి అన్నా చేయాలంటే కావాలి కదా ఖచ్చితంగా. దానివల్ల అయితే నేనైతే ఇది సెకండ్ తీసుకున్నాను. ఇదైతే చూసారు కదా, ఇది స్ట్రాంగ్గానే ఉంది కానీ హైట్ తక్కువ ఉంది. చాలా హైట్ అయితే చాలా తక్కువ వచ్చింది. ఇది హైట్ ఎన్ని ఇంచీలో రావలేదండి. ఇక చూసారు కదా ఇంత హైట్ వచ్చింది. ఇది వచ్చి 3 మూరలు అంటే 4 అడుగులు అయితే వచ్చిందండి. ఇది హైట్ అంతే వచ్చింది, 4 అడుగుల హైట్ మాత్రం వచ్చింది. ఇదైతే మాత్రం నా కుకింగ్కి అయితే సరిపోలేదు. ముందు స్టాండ్ అయితే చాలా హైట్, అది కూడా చూపించేస్తాను చూడండి. ఇది చాలా హైట్ తక్కువ వచ్చింది, బాగాలేదు కూడా. నాకు ఇదైతే నచ్చలేదు. ముందుదే చాలా బాగుందనమాట. అది కరెక్ట్గా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది ఫస్ట్లో అదైతే. కానీ ఇది ముందుది ఇరిగిపోవడంతో ఇదైతే మళ్ళీ నేను తీసుకోవాల్సి వచ్చిందనమాట. అసలు ఎలా చేయాలనేది చాలామంది తెలియదు కదా, అందుకని చెప్పేసి ఈ వీడియో అయితే అప్పుడే చేద్దాం అనుకున్నాం ఫస్ట్ స్టాండ్ తీసుకున్నప్పుడే. బట్ నేను అప్పుడు చేయలేదు. చూసారు కదా, మనకి ఎటువైపు కావాలంటే అటువైపు బెండ్ అవుతుంది. బ్యాక్కి అయితే బెండ్ అవుతుంది, ఫ్రంట్కి మనకు రివర్స్లో తిప్పుకొని అయితే కెమెరా ఎవరికైనా డౌట్స్ ఉంటే మళ్ళీ వీడియో తీస్తాను చెప్పండి. కెమెరా రివర్స్లో పెట్టుకొని తీసుకోవచ్చు అనమాట. ఇదైతే చూసారు కదా, ఇదైతే సెకండ్ది అనమాట. ఇంకా ఫస్ట్ది కూడా ఇప్పుడు చూపించేస్తాను రెండును. అది చాలా హైట్ వచ్చింది, అదైతే 6 ఫీట్ వచ్చిందనమాట. చాలా హైట్ వచ్చింది. మనం ఎంత హైట్ అని తీసుకోవచ్చు. నేను తీసుకున్నాను, అది వచ్చి నిన్న ఇరిగిపోయిందనమాట. ఒక దానికి సెట్ చేయడం తెలియక ఫ్రెండ్ ఒకరు అయితే వచ్చి చుట్టాలు, వాళ్ళకి ఇలా కెమెరా సెట్ చేస్తాడు, ఇరిగిపోయింది. దాంతో ఇప్పుడు మళ్ళీ ఖరాబ్ అయిపోయింది కాబట్టి ఇది బుక్ చేసుకోవాల్సి వచ్చింది. చూసారు కదా ఈ వీడియో అయితే ఎలా షూట్. ఏ వీడియోస్లు తీసినా కానీ ఇదైతే చాలా తక్కువ కాస్టే. మీరు తీసుకుంటే చాలా ఈజీగా తీసుకోవచ్చు. ఇదైతే నా సెకండ్ది అనమాట. ఫస్ట్ ఇందాక నేను ఫస్ట్ చూపించాను కదా, అది వీడియో అప్పుడు తీయలేదు. దాని కవర్లోంచి కవర్ చూపించగా లోపల తీసేదైతే వీడియో షూట్ చేయలేదు అది. ఇదైతే 6 ఫీట్ అయితే వచ్చిందనమాట దీని హైటు. ఇది కొంచెం మొబైల్ స్టాండ్ అంతా బాగానే ఉంది, బట్ మొబైల్ పెట్టి ఇక్కడ క్లిప్ అయితే ఇరిగిపోయింది అనమాట. మొబైల్ పెట్టి ఇక్కడ క్లిప్ ఇరిగిపోయి దానివల్ల ఏంటంటే కుదరలేదు అది చేయడం. కాబట్టి ఇది కొత్తది మళ్ళీ బుక్ చేసుకుని ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి. స్టాండ్ అయితే కాస్ట్ ఎక్కువ ఏం కాదు, తీసుకుంటే చాలా తక్కువ కాస్టే, చాలా ఈజీ కూడా వీడియో షూట్ చేసుకోవడానికి. అందుకని వీడియో అప్పుడే పెడదామని పెట్టకపోవడానికి రీజన్ కూడా అదే. కానీ ఇప్పుడు నేను ఇబ్బంది పడుతున్నాను కదా, అలా చాలామంది వీడియోస్ సరిగ్గా చూస్తున్నాను కదా, ఇబ్బంది పడి తీస్తున్నారు. ఆ వీడియోస్ అయితే నేను చూస్తున్నాను కదా, వాళ్ళకైతే ఇలాంటివి కొనేసుకుని చాలా ఈజీగా ఉంటుంది. అందుకని వీడియో పోస్ట్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవచ్చు. చూసారా ఎంత హైట్ వచ్చింది, 6 ఫీట్ అయితే వచ్చింది. ఇదైతే 4 ఫీట్ వచ్చింది. కొత్తది సెకండ్ తీసుకున్నది, అదైతే 6 ఫీట్ వచ్చిందనమాట. చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి రెండు కూడా, చాలా కాస్ట్ తక్కువ, స్ట్రాంగ్గా ఉన్నాయి, బాగున్నాయి కూడా. నచ్చితే లైక్ చేసి షేర్ చేసేసేయండి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే లింక్ మళ్ళీ యాడ్ చేస్తాను చెప్పండి. లేదంటే మామూలుగా మనకి ఫ్లిప్కార్ట్లో బుక్ చేస్తే కాస్ట్ ఎంతో కాదండి, చెప్పలేదు కదా, 550 అనమాట. రెండు కూడా అంతే కాస్టు. దీని కాస్ట్ దాని కాస్ట్ అంతేనండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరికి ఇబ్బంది పడకుండా చాలామంది చాలా ఈజీ ప్రాసెస్తో ఈ వీడియో అయితే తీసుకొచ్చు అనమాట. చాలా అండి, కాస్ట్ అయితే తక్కువ. ఈ రెండు కలిసి నాకైతే 1100 పడినాయి. ఒకటి వచ్చి 550 రూపీస్ అంతే అండి. చూసారు కదా, కుకింగ్లో చిన్న ప్లేస్ ఉన్నప్పుడు కూడా, చిన్న ప్లేస్లో కూడా స్టాండ్ ఇలా చిన్న ప్లేస్లో పెట్టుకొని కూడా తీసుకోవచ్చు చాలా ఈజీగా.
అసలు మొత్తం వీడియో ఇంకా కావాలంటే సరిపోయింది కదా, సరిపోద్ది కదా అని ఇంతవరకే తీసాను. చూసారా, ఇలా అయితే షూట్ చేసుకుంటాం అనమాట. వీడియోస్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్ది.